హలో అండి. తైవాన్ కంపెనీ అయిన గోగోరో ఈవీ వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రివీల్ చేశారు. సో, దాని గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ వాచ్ ఇట్ టిల్ ది ఎండ్. గోగోరో ఈవీ వాళ్ళు కొత్తగా రివీల్ చేసిన స్కూటర్ మోడల్ నేమ్ వచ్చేసి పల్స్ అండి. ఇక స్పెసిఫికేషన్‌కొచ్చేసరికి ఇది 3 సెకండ్స్‌లో 0-50 కిలోమీటర్స్ యాక్సిలరేట్ అవుతుంది. మోటార్ పవర్ 9 కిలోవాట్. బ్యాక్ వీల్ స్పీడ్ వచ్చేసి 11,000 ఆర్‌పిఎం అండ్ టార్క్ 378 న్యూటన్ మీటర్స్. దీంట్లో యాక్టివ్ మ్యాట్రిక్స్ లైటింగ్ సిస్టమ్ అయితే ఉంది. ఇది స్పీడ్ అండ్ వెదర్ కండిషన్స్ బట్టి ఆటోమేటిక్‌గా లైటింగ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది అండ్ ఒక కొత్త టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇక ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్‌కొచ్చేసి దీంట్లో 10.25 ఇంచెస్ టచ్ డిస్‌ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ వెహికల్‌లో ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ అయితే యూజ్ చేశారండి. ఈ టచ్ డిస్‌ప్లేలో నావిగేషన్ విత్ రియల్ టైమ్ ట్రాఫిక్ అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ వెదర్ కండిషన్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ అండ్ దీన్ని స్టార్ట్ అండ్ స్టాప్ కూడా మొబైల్ ద్వారా ఆపరేషన్ చేసుకోవచ్చండి. రోడ్ కండిషన్ బట్టి డిఫరెంట్ మోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి. వీల్ రొటేట్ చేస్తుంటే మోడ్స్ అయితే చేంజ్ అవుతా ఉంటాయి. దీంట్లో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. సిటీ, డర్ట్, ట్రాక్ అండ్ టూర్, కస్టమ్ మోడ్. దీంట్లో డ్యూయల్ కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. హెచ్1 హైపర్ డ్రైవ్ మోటార్ ఏమో ఎయిర్ ద్వారా కూల్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఎన్‌క్యాప్సులేటెడ్ ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ అయితేనేమో లిక్విడ్ ద్వారా కూల్ అవుతా ఉంటాయి. ఇది ఒక పర్ఫెక్ట్ కూలింగ్ సిస్టమ్ అయితే అని చెప్పుకోవచ్చు. గోగోరో వాళ్ళైతే చాలా కొత్త టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. హెడ్‌లైట్ కోసం, కూలింగ్ సిస్టమ్ కోసము అండ్ డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఎస్పెషల్లీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్‌లో ఫస్ట్ టైమ్ యూజ్ చేయడము. ఫ్రంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ మినీ స్టోరేజ్ అయితే కొంచెం ప్రొవైడ్ చేశారండి. ఇది ఫస్ట్ తైవాన్‌లో అయితే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇండియాకి రావచ్చండి. గోగోరో ఈవీ వాళ్ళు లాస్ట్ ఇయర్ మన ఇండియాలో క్రాస్‌ఓవర్ జీఎక్స్ 215 అయితే లాంచ్ చేశారు. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ అయింది. 2024 మిడ్‌లో ఇది మార్కెట్‌లోకి వస్తుందండి. వీళ్ళు బ్యాటరీ స్వాపింగ్ మెకానిజం అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక కొత్త రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఛార్జింగ్ కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు దీనివల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.